అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి. మనం మన ఊళ్ళల్లో చేసుకున్న పాపాలన్నీ పుణ్యక్షేత్రాలకు వెళితే పోతాయట. గుంటూరులో చేసాం, ఏలూరులో చేసాం, మైసూరులో చేసాం, ఇంకెక్కడో హుసూరులో చేసాం, హోసూరులో చేసాం. ఆయా ప్రాంతాల్లో మన క్షేత్రాలలో తెలుసో తెలియకో చేసిన మహాపాపాలు ఉంటాయిగా. ఈ పాపములన్నీ పుణ్యక్షేత్రాలకు వెడితే పోతాయి. అందుకని పుణ్యక్షేత్రాలకి తీర్థయాత్రల వంకతో వెళ్ళాలి. తీరా పుణ్యక్షేత్రానికి వెళ్ళి కూడా పాపాలు చేశారు అనుకుందాం కాసేపు. శ్రీశైలం వెళ్ళావు, పాపం చేశావు. అహోబలం వెళ్ళావు, అక్కడ పాపం చేశావు. ఇలా క్షేత్రములకు వెళ్ళి కూడా తప్పులు చేసేవాళ్ళు ఉంటారంటే ఉంటారు. ఎందుకు ఉండరు? అసలు క్షేత్రాలకు కూడా వ్యాపార నిమిత్తం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎలాగో వెళ్ళాం కదండి కాశీ అని ఇన్ని చీరలు కొనుక్కొచ్చి ఇక్కడికి వచ్చి 10 రూపాయల చీర 1000 రూపాయలకి అమ్మితే అవుతుంది. మరి రుద్రాక్షలు అక్కడ కొనుక్కొచ్చి 10 రూపాయలు రుద్రాక్ష, 100 రూపాయలు రుద్రాక్ష, 1000 రూపాయలకి 10,000 అమ్మేస్తున్నారండి బాబా. అన్ని వ్యాపారం చేసేస్తున్నారు. మహాపాపం. కొన్ని విషయాల్లో అంత పాపం చేయకూడదు. భగవంతుడికి సంబంధించిన వస్తువులు ఎంతకు అమ్మాలో అంతకే అమ్మాలి. తక్కువ లాభం వేసుకుని అమ్మితే పుణ్యం. మరీ బొత్తిగా 100 రూపాయలకి దొరికే రుద్రాక్షని ఎక్కడా దొరకదు, హిమాలయాల్లో తప్ప అని పట్టుకొచ్చి ఒకడు 1,00,000 రూపాయలు చెప్పి అమ్మాడు. ఆ 1,00,000 రూపాయల రుద్రాక్ష నాకు పట్టుకొచ్చి ఇస్తే ఇలా నొక్కితే టక్కన ముక్కల కింద పొడి అయిపోయింది. 1,00,000 రూపాయల రుద్రాక్ష అలా విరగదు, ముట్టుకుంటే నొక్కితే పసపసలాడిపోయింది. అలా దొంగ రుద్రాక్షలు అమ్మేస్తున్నారు కొంతమంది. ఎంత పాపం అది. పాపం 1,00,000 రూపాయలు పెట్టి కొనేసిన వాడు అవతలాడు ఏమైపోతాడు? వాడి దగ్గర డబ్బుండి కాదట. ఈ 1,00,000 రూపాయలు పెట్టి ఈ రుద్రాక్ష కొనుక్కో, నీ వ్యాపారంలో గళ్ళాపెట్టిలో పెట్టుకో, ఇక మళ్ళా నీకు తిరుగుండదన్నారట. మళ్ళా తిరుగుండదన్నట్టే అయింది. ఇక మళ్ళీ వాడు వ్యాపారం చేయలేదు. గళ్ళాపెట్టిలో పెట్టగానే ఇక మళ్ళా గళ్ళాపెట్టి అవసరం లేదు. నెత్తిమే చెంగు వేసుకుని బయలుదేరాడనమాట ఆయన నెత్తి. అలా చేసేస్తున్నారు. పాపవాడు చిన్న వ్యాపారం అండి. ఏదో రోజు అంతా ఇంత చూసుకుని అమ్ముకునేటటువంటి వ్యక్తి దగ్గర 1,00,000 రూపాయలు లాగేస్తే ఏమైపోతాడు చెప్పండి? ఇలాంటివి మహాపాపాలు. తప్పుడు పనులతో ఇతరులను మోసం చేసి డబ్బు సంపాదించిన వాడు ఎవడో బాగుపడ్డం. జాతకం బాగాలేక నానాయాతన పడుతున్నవాడు జాతకం చెప్పించుకోవడానికి వస్తే వాడి దగ్గర ఏమో 1,00,000 రూపాయలు లాగితే వాడి దగ్గర ప్రాయశ్చిత్తం అనే పేరుతో యజ్ఞం చేయించి వాడి దగ్గర ఉన్నదంతా చివరి వెంట్రుకు దాకా కొరికేస్తే ఎంత పాపం అది. నరకానికి పోతారు అందుకే అలాంటి వాళ్ళు. అందువల్ల స్థాయి దాటి భగవంతుడి పేరు చెప్పి ఇతరులను ధనం లాగి అపహరించి పాడు చేస్తే, మోసం చేస్తే మహాపాపం. ఇలా పుణ్యక్షేత్రాల్లో కూడా చేస్తున్నారు కొందరు. అన్యక్షేత్రాల్లో చేసిన పాపం పుణ్యక్షేత్రాల్లో పోతుంది. కానీ పుణ్యక్షేత్రాల్లో మోసం చేసి డబ్బులు హక్కుంటే ఉసూరుమని అవతలవాడు మన డబ్బు పోయిందని ఏడుస్తూ ఉంటే ఆ పాపం కట్టి కొడుపుతుందిట. మహాపాపం అది, ఏడిపించేస్తుంది అది. ఎప్పుడూ కూడా సంతృప్తితో అవతలవాడు మనకిచ్చినది ఏదైనా అది మన కుటుంబానికి రక్ష. వాడు ఏడుస్తూ డబ్బంతా పోతుందో నేను బాగుపడతానా లేదా అనుకుని ఉన్నదంతా గొరిగించుకుని ఇస్తే ఏమవుతుంది? ఈ మాట అన్నందుకు కొంతమంది తిట్టుకుంటే తిట్టుకోవచ్చు కాక, కానీ సత్యం చెప్పాలన్నమాట. ఇతరులను పీడించిలాగిన ఏ సొమ్ము మనకి శ్రేయస్కరము కాదు. ఈ దోమగాడు ఒకడు వీడిని తినేస్తున్నాడు, వీడి రాక్షసుడు. ఎప్పుడు నా దగ్గరికి వస్తాడు, నా నోటి దగ్గరికి వస్తాడు. పురాణం వింటున్న వాళ్ళు అలా నోరు ఆవలించి నిద్రపోతున్నప్పుడు వాళ్ళ నోట్లోకి పోవచ్చుగా. కొంతమంది చూస్తున్నాను కదా, నాకు తెలుసు. ఇదిగో నీకు శాపం పెడుతున్నాను, వెళ్ళి ఎవరన్నా నిద్రపోతుంటే వాళ్ళ నోట్లో దూరు, రేపటి నుంచి నా నోట్లోకి రాకు. సరిగ్గా వీడెవడో కమ్యూనిస్ట్ అనమాట పాపం. వాడిని ఏం అనలేను, నాకు జాలి. నవ పార్వతీపతే హరహర మహాదేవ. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే, నేను సాధ్యమైనంత వరకు మీ కోసం కాదు, మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు ఇతరులను మోసం చేసి సంపాదించరు, కానీ మీరు 10 మందికి చెప్పండి, కష్టంలో ఉన్నవాడి దగ్గర ఎక్కువ లాగద్దని చెప్పండి. అందులో ఈ దైవ సంబంధమైనటువంటి సంపాదన ధర్మబద్ధంగా ఉండాలి. దైవం పేరు చెప్పి అమ్ముతున్నటువంటి వస్తువులు ధర్మంగా అమ్మితేనే మనకు ఎక్కువ లాభం, పుణ్యం వస్తుంది. సరే, కర్మగాలి, పూర్వకర్మో ఇంకే కర్మో పట్టుకుని పుణ్యక్షేత్రములో కూడా పాపాలు చేసాం. నోటితో చెప్పలేని ఎన్నే పాపాలు చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? పుణ్యక్షేత్రే కృతం పాపం వారాణస్యాం వినశ్యతి. ఇలా పుణ్యక్షేత్రాలలో కూడా తెలియక తప్పులు చేస్తే, పాపాలు చేస్తే ఆ పాపాలన్నీ వారణాసి వెడితే పోతాయి. వారణాసికి వెడితే పుణ్యక్షేత్రాలలో చేసిన పాపాలు తొలగుతాయి. తీరా వారణాసి వెళ్ళి కూడా పాపం చేసాం అనుకుందాం కాసేపు. మళ్ళీ వారణాసికి కూడా వెళ్ళి అక్కడ కూడా దిక్కుమాల పాపాలు చేస్తే, చెయ్యరాని పాపాలు చేస్తే, వారణాసిలో విశ్వేశ్వర దర్శనం చేసుకుని మీ రూముకి వస్తూ ఉండగా కేజీ బంగారంతో ఒక ఆవిడ చేయించుకున్న ఇంత హారం పడింది అనుకుందాం. ఏమో అది కేజీ బంగారం దొంగ బంగారమో, కానీ కనపడిందిగా ముందు గొలుసు కనపడింది. గొలుసు అనిపిస్తుంది.
ఆ గొలుసు కోసం పులుసు పోసుకు అన్నం తినడం మానేసి దాన్ని తీసి జేబులో వేసేసుకున్నాం. అది నిజంగా బంగారమైనా దొంగ బంగారమైనా పరుల యొక్క ద్రవ్యం రోడ్డు మీద దొరికింది ఎత్తుకున్నాం కనుక అది మహాపాపమేట. ఈ మాట ఎందుకు చెప్పానో తెలిసిన 1998లో కాశీ తీసుకెళ్ళాం మా పీఠం తరపున. ఓ 300 మంది వచ్చారు. అందులో ఒకళ్ళకి ఇలాగే గొలుసు దొరికింది. వాడు చెప్పలేదు, టక్కని దాన్ని తీసేసుకుని అమ్మ బాబోయ్ గుళ్ళోంచి వస్తుంటే శివుడు నాకు ఇచ్చాడు అనుకుని అది ఏకంగా 50 గ్రాములు 100 గ్రాములు బంగారపు గొలుసుట టక్కని సంచిలో వేసుకున్నాడు. ఇది పక్క భక్తులు చూశారు, వాళ్ళు ఏం అనలేరు. గురువుగారండి వాడు గొలుసు తీశాడండి అన్నారు. మీకెందుకురా బాబు, వాడు తీస్తే వాడి పాటలు వాడు పడతాడు, మీరు వాడు ఒకసారే తీసుకున్నాడు, మీరు 24 గంటలు వాడు గొలుసు పట్టుకుపోయాడు అంటున్నారు. అది ఇంకా మీకు మహాపాపం. ఈ ఇంతకీ వెనకాతల వాడు బాధ ఏంటో అనుకుంటున్నారు, వాడు తీశాడని కాదు మనకు దొరకలేదే అని. తీరా వాడి ఇంటికి వచ్చిన తర్వాత గీట్రై పెట్టి చూస్తే దొంగ బంగారం, అది బంగారం గొలుసు కాదు. ఇక చూడండి వాడు ఏడ్చేశాడు. వాడి కర్మగాలి పురాణం విన్నాడు. ఆ పురాణం విన్నప్పుడు ఏ బంగారమైనా నువ్వు ఆశపడ్డావు గనక పుణ్యక్షేత్రంలో ఇతరుల యొక్క ద్రవ్యమును అపహరించిన పాపం వచ్చినట్టే అని చెప్పాను నేను. ఇంకో పరుగున వచ్చి గురువుగారండి నా కర్మ కాలిందండి, ఆలయంలో దర్శనం చేసుకొస్తూ ఉంటే బంగారపు గొలుసు దొరికింది, అది గొలుసు అనుకుని దాచాను, కానీ అది బంగారం కాదు, అదేదో నకిలీది, రోల్డ్ గోల్డ్ అంటారు. అది ఆ రోల్డ్ గోల్డ్ అంతా విషయం తెలిసింది. ఇప్పుడు నాకేమిటండి ప్రాయశ్చిత్తం అన్నాడు. నాయన పుణ్యక్షేత్రములలో ఒక వస్తువు దొరికితే ఆ వస్తువుని నేను తీసుకుపోవాలనే కోరిక రావడం వల్ల నీకు అది బంగారం కాకపోయినా బంగారపు గొలుసుని పట్టుకుపోయిన పాపం వచ్చేసినట్టే. అది పుణ్యక్షేత్రం అవడం వల్ల. అందులో వారణాసి, అది వారణాసిలో నువ్వు గొలుసు కొట్టేసినట్టే. ఈ గొలుసు వెంటనే ఏ పోలీసులకన్నా ఇచ్చావా, కనీసం హుండీలో అయినా వేసావా? ఏం చేయలేదు. సాధ్యమైనంత వరకు మనం అనౌన్స్ చేయాలట, అయ్యా నాకు గొలుసు దొరికింది దాని ఆనమాలు చెప్పండి అని చెప్పాలి. లేదా ఓ మంచి పోలీస్ స్టేషన్లో సామాన్యులైతే చెప్పలేం, కానీ ఎస్పీ స్థాయిలో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది కొంచెం ధర్మంగానే ఉంటున్నారు. అది ఇది కాకపోతే గుళ్ళో ధర్మకర్తలకు ఇచ్చేయండి. ఇచ్చేస్తే ధర్మకర్తలు గ్యారంటీగా అనౌన్స్ చేస్తారు, సాక్ష్యంతో ఇవ్వాలి. అయినా మనం ఇచ్చాక మనకు సంబంధం లేదు, అవునా? లేదా అది ఎవరిదో అనవసరం మనకి తెలియట్లేదు అనుకున్నప్పుడు తీసుకెళ్ళి హుండీలో పారేయండి. ఇంకక్కడితో మనకి ఏ గొడవ ఉండదు. ఒకసారి అది మనం తీసుకోవాలనే కోరికతో మన సంచిలో వేస్తే అది మంచి బంగారమైనా దొంగ బంగారమైనా వారణాసిలో ఆశపడి దొంగతనం చేసిన పాపం వచ్చినట్టే, పరద్ర వ్యాపారం అయిపోయినట్టే. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం అని మళ్ళీ పుస్తకం చూస్తే వారాణస్యాంకృతం పాపం వారాణస్యాం వినశ్యతి. వారణాసిలో చేసిన పాపం మళ్ళీ వారణాసి వెళ్ళి స్నానం చేసి శివదర్శనంతో పోతుంది, ఇంకెప్పుడు చేయకూడదు. తర్వాత అలా పశ్చాత్తాపం పొంది లెంపలు వేసుకుని వారణాసికి వెడితే పోతుందిట. వారణాసిలో చేసిన పాపం మళ్ళీ వారణాసికి వెడితే పోతుంది. ఇప్పుడు ఈ శ్లోకం గుర్తుపెట్టుకోండి. ఆయనకి చెప్పాను, ఆయన అలా చేశాడు అనుకోండి. అన్యక్షేత్రీయ కృతం పాపం పుణ్యక్షేత్రీయ వినశ్యతి. పుణ్యక్షేత్రీయ కృతం పాపం వారాణస్యాం వినశ్యతి. వారాణస్యాం కృతం పాపం వారాణస్యాం వినశ్యతి. వారణాసిలో చేసిన పాపం మళ్ళీ వారణాసికి వెడితేనే పోతుంది, ఇంకెక్కడికి వెళ్ళినా పోదట. కాబట్టి వారణాసిలో సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఇన్ని విషయాలు లోకానికి చెప్పడానికి ఈ మహాత్ముడు తీర్థయాత్రలు చేసేసి చెట్ట చివరికి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. నత్వా తత్ర విధిం భక్త్యా స్తుత్వా చ వివిధైస్తవైః పప్రచ్ఛ శివతత్వం శివం సంభక్తమానసః. నారదుడు ఇలా భూలోకంలో 3 సంవత్సరముల పాటు తీర్థయాత్రలు చేసి మళ్లీ చివరగా కూడా వారణాసిని దర్శించి ఆపై తన మహామహిమతో ఊర్ధ్వలోకానికి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. భూలోకంలో తీర్థయాత్రలన్నీ కేవలం కాలినడకనే చేశాడు. ఆపై బ్రహ్మలోకానికి వెళ్ళాడు. భక్తితో తన తండ్రి సృష్టికర్త, వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత ధాత ఆయనకి నమస్కరించాడు. బ్రహ్మ పరమేష్ఠి పితామహ, బ్రహ్మజ్ఞానం నీకు మాత్రమే తెలుసు. నువ్వు జగత్తుకి అధీసుడివి, సృష్టికర్తవి, మా నుదుటి వ్రాతలు రాసేది నువ్వే. నీ ద్వారా ఒకప్పుడు విష్ణు మహాత్మ్యం విన్నాను. ఇప్పుడు ఆ విష్ణువునే శపించి ప్రాయశ్చిత్తంగా నీ దగ్గరకు వచ్చాను. నాకు శివభక్తి గురించి చెప్పు, శివపురాణమంతా వివరించు. శివుడు ఎలా ఆవిర్భవించాడు, ఆయనకి ఏ క్షేత్రం ఇష్టం,
సృష్టి ఎలా జరిగింది, ఈ తత్వం అంతా నువ్వు మాత్రమే చెప్పగలవు, నీ ద్వారానే వినమని శ్రీమన్నారాయణుడు నన్ను పంపించాడు. కాబట్టి నాకు శివ పూజా విధానం, శివ చరిత్ర, శివ కళ్యాణాలు, శివ సంతానమైన గణపతి, కుమారస్వామి వీళ్ళందరి గురించి చెప్పన్నాడు. నేను శివమాయ మోహితుణ్ణి చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం ఇదే. సృష్టి స్థితిలయాలన్ని వివరాలు చెప్పు అనగా బ్రహ్మదేవుడు అత్యంత భక్తి శ్రద్ధలతో తన్ను అడిగినటువంటి కుమారుణ్ణి కూర్చోబెట్టి తెల్ల తామర పువ్వు మీద ఆయన కూర్చున్నాడు. ఈయన కోసం కూడా ఒక పద్మాసనం ఇచ్చి పద్మం మీద కూర్చోబెట్టాడు. ఆ తర్వాత అతి భక్తి శ్రద్ధలతోటి శివుడికో నమస్కారం చేశాడు. నమశివాయ ఇచ్చి నమశివాయ అనుకుని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. భో బ్రహ్మన్ సాధు పృష్టోహం త్వయా విబుధ సత్తమ లోకోపకారిణా నిత్యం లోకానాం హితకామ్యయా. నాయనా నారద, నీవు మహావిద్వాంసుడివి. లోకశ్రేయస్సు కోసమే తీర్థయాత్రలు చేస్తావు. లోకానికి ఉపకారం చేయడం కోసమే నువ్వు అప్పుడప్పుడు మాలాంటి వాళ్ళని ప్రశ్నలు వేస్తావు. నువ్వు నన్ను ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు నీకు సమాధానం చెబుతాను. తద్వారా శివపురాణం అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ శివతత్వాన్ని సామాన్య మానవులకు కూడా అర్థమయ్యే రీతిలో చెబుతావు. విన్న మానవులు వాళ్ళ పాపాలు తొలగించుకుంటారు. అందువల్లే నీకు నేను శివతత్వం చెబుతాను. కానీ శివతత్వం నేను, విష్ణువు, ఆరికి ఈశ్వరుడే తన గురించి తాను పూర్తిగా చెప్పుకోలేడు. అంత గొప్ప తత్వం అది. సర్వోత్కృష్టమైనది, అద్భుతమైనది, విచిత్రమైనది. వింటూ ఉంటే శరీరం గగుర్పాటుకు గురవుతుంది. అటువంటి శివతత్వం చెబుతున్నాను. ఒకానొకప్పటి మాట, నేనెరిగిన కాలం అది. అది మహాప్రళయం. ఈ చరాచర జగత్తు అంతా కటిక చీకటితో ఉన్నది. ఎక్కడ ఏ వస్తువు లేదు. అచంద్రం అనహోరాత్రం అనగ్నియం అనిల భూజలం అప్రధానం వియత్శూన్యం అన్యతేజో వివర్జితం. అచంద్రం అంటే అప్పుడు చంద్రుడు లేడు. అనహోరాత్రం అంటే రాత్రి లేదు, పగలు లేదు. కటిక చీకటి తప్ప ఏమీ లేవు. చంద్రుడు లేడు, రేయింబవళ్ళు లేవు, రాత్రి లేదు, అగ్ని లేదు, వాయువు లేదు, భూమి లేదు, జలము లేదు, అవ్యక్త తత్వం లేదు, అసలు ఇతర తేజస్సులు లేవు. ఒక్క ఆకాశం శూన్యం గనక ఏమీ లేదు గనక శూన్యం మాత్రం మిగిలింది. అసలు కంటికి ఏమీ లేవు కాబట్టి అదృష్టం అంటారు దానిని. శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటటువంటివి ఏవీ లేవు. పంచతన్మాత్రలు లేవు. ఏది దిక్కేో తెలియదు, దిగ్విభాగం లేదు. సూర్యుడు ఉంటే కదా తూర్పు పడమరా తెలిసేది. కాబట్టి సూర్యుడే లేడు గనక అసలు దిగ్విభాగం లేదు. ఏ దిక్కు ఏది లేదు. అది దానికి ఏమని పేరు? సృష్టి ఆరంభంలో ఎవడన్నా పుడితే వాడికి దిగ్భ్రమ. దిక్కులు తెలియకపోవటానికి దిక్కు భ్రమ, దిగ్భ్రమ. ఎవరన్నా దిగ్భ్రమ చెందారంటే అర్థం ఏంటనమాట, వాడికి ఏ తూర్పు ఏది పడవలో తెలియటం లేదు, ఏ దిక్కుకి వెళ్లాలో తెలియటంలా, రూట్ తెలియటం లేదు. అలా ఏ మార్గము తెలియకపోతే, దిక్కులు తెలియకపోతే దాన్ని దిగ్భ్రమ అంటారనమాట. అలాంటి కాలం అది. సూదితో పొడిచినా కూడా కుదరదు, అంత కటిక చీకటి మాత్రమే ఉందట. సూచీభేద్యం అంటారనమాట. అంత కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటి. కన్ను పొడుచుకోవడం అంటే అనమాట ఇలా చూస్తారు చాలామంది, కష్టపడి కళ్ళజోళ్ళు పెట్టి అబ్బా అబ్బా అని కళ్ళు చికిలించి ఎంత ప్రయత్నించినా ఏం కనపడదు. దానికి గాఢాంధకారం అని పేరు. అప్పుడు తత్తద్బ్రహ్మ, అదంతా పరబ్రహ్మమే, ఉన్నది పరబ్రహ్మ తప్ప మరొకటి లేదు అని అర్థం. ఆ ఒక్క వాక్కు మాత్రమే ఉన్నది, ఇంకా పరబ్రహ్మ తప్ప ఏమీ మిగలలేదు. ఆ పరబ్రహ్మమును శివం అంటారు. అది సచ్చిదానంద స్వరూపం. అది తప్ప, ఆ పదార్థం తప్ప, పరబ్రహ్మం తప్ప మరొకటి లేదు. ఏదీ కనపడదు, మూర్తి లేదు, అమూర్తి లేదు, జగత్తు లేదు, ఆఖరికి వాక్కు కూడా లేదు. వాక్కైనా ఉంటే నాదమైనా వినబడుతుంది, అది లేదు. అప్పుడున్న పరబ్రహ్మం ఎటువంటి వాడు? స్థూలము కాదు. స్థూలం అంటే కొంచెం లావుగా పెద్దగా కనపడితే స్థూలం అంటారు. సూక్ష్మమా కాదు, పొడుగు కాదు, పొట్టి కాదు. పరబ్రహ్మానికి ఏ ఆకారం లేదు కదా, అందువల్ల దాన్ని పొడుగు అనరు, పొట్టి అనరు, స్థూలము అనరు, సూక్ష్మ అనరు. నాదము కాదు, భేదము కాదు, ఘనము కాదు, ద్రవము కాదు, మహాకాంతి. ఇక్కడే నీకు విషయం చెప్పాలన్నాడు ఆయన. ఇప్పుడు కటిక చీకటి అన్నారు కదా, ఏమిటి కటిక చీకటి అంటే అది నిజానికి కటిక చీకటి కాదు.
ఆ కటిక చీకటికి వెనకాతల ఒక అద్భుతమైన కాంతి ఉంది. మీరు కాసేపు ఈ దీపం కేసు అలాగే చూడండి, ఆ తర్వాత ఏం జరుగుతుంది? మీ కంటికి ఏం కనపడదు, చీకట్లు వస్తాయి. పరబ్రహ్మము సూక్ష్మమైన జ్యోతి రూపంలో ఉంటుంది. అది ఒక మహాకాంతి. ఆ కాంతిని ఎవరూ చూడలేరు గనక అది చీకటి అయిపోతుందట. ఆ కాంతికి ముందున్న భాగం అంతా ఏ వ్యక్తి అయినా అక్కడ అడుగు పెడితే కళ్ళు బయర్లు గమ్ముతాయి గనక భయంకరమైన చీకటి అవుతుంది. సూర్యుడి కేసు ఎక్కువసేపు చూసిన వాడు కళ్ళు పోతాయి. అప్పుడు వాడికి ఏమవుతుంది? చీకటి ఏర్పడుతుంది. అందుకే భాగవతంలో లోకంబులు లోకస్థులు లోకేశులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వండే కాకృతి వెలుగునతని నే సేవింతున్నన్నాడు. ఈ లోకాలు లోకస్థులు లోకేశులు అంతా నాశనం అయిపోతారు. అప్పుడు ఏది కనపడదు. అలోకము అంటే కనిపించకుండా ఉండుట, లోకము అంటే కనిపించుట, అలోకం అంటే కనిపించకుండా ఉండుట. అసలు ఏదీ కాదు. అక్కడ ఒక కటిక చీకటి ఉన్నది. పెను చీకటి, పెంచీకటి, ఒక పెద్ద చీకటి, కటిక చీకటి. ఈ చీకటికి అవతల ఎవడు జ్యోతిస్వరూపుడే వెలుగుతున్నాడో, ఏకాకృతి వెలుగు, ఒకే ఆకారంతో వెలుగుతాడో ఆ జ్యోతిని, ఆ వెలుతురును నేను ధ్యానిస్తున్నానన్నాడు గజేంద్రుడు ఏకంగా. అదే ఇక్కడ చెప్పారు. ఆ కటిక చీకటికి అవతల ఒక మహాకాంతి ఉన్నది. ఆ కాంతిని మాత్రమే పరబ్రహ్మం అంటారు. అందుకే పరమాత్మ గురించి ఉపనిషత్తులు జ్యోతి రూపేణ భాసతే అన్నారు. ఆ జ్యోతి ఎటువంటిది? నీవారశోకవత్తన్వి పీతాభాస్వత్యణూపమా. నీవార ధాన్యం అని ఒక ధాన్యం ఉన్నది. ఒడ్డు గింజకి పైన ఇంత ముల్లులో ఉంటుంది. అసలు ఒడ్డు గింజే చిన్నది, ఆ గింజ చివరున్న కొనవలే కాంతితో వెలిగిపోతుందట. ఆ కాంతి అణువుతో పోలుస్తాం, సూక్ష్మం కనుక. కానీ నిజానికి అణువు కంటే కూడా అణువు అన్నమాట. ఆ రంగు పీత, పసుపచ్చ రంగు. పీత భాస్వతి, పసుపు రంగులో వెలుగుతున్నది. కాంతి ఎప్పుడు పసుపు రంగులో ఉంటుంది, బంగారపు కాంతిలో ఉంటుంది. ఆ కాంతి అణువుతో పోలుస్తాం. అది నిజానికి ఏదీ కాదు. అటువంటి ఆ మహాకాంతి స్వరూపమే పరబ్రహ్మ. ఆ పరంజ్యోతి స్వరూపాన్ని ఎవ్వరూ చూడలేరు గనకే కటిక చీకటి. అందుకని దానికి ఏమన్నారన్నమాట? పరాకాంతి పరంజ్యోతి స్వరూపము అన్నారు. అది సత్యం, జ్ఞానం, అనంతంచ పరానందం పరమః. అది మాత్రమే సత్యం, మిగిలినది ఇంకేది సత్యం కాదు. మనందరం అసత్యం. ఆ కాంతి, ఆ పరబ్రహ్మమే శాశ్వతం. అదే జ్ఞానస్వరూపం, అదే అంతం లేనిది. ఆ పరబ్రహ్మ గురించి వేదం ఏముంటుందంటే అస్తి అన్నదట, ఉంది అంటోంది. అంతే తప్ప ఇంకేం చెప్పటంలా. సృష్టి అంతా నాశనం అయిపోయినప్పుడు వేదం ఒక్క ముక్క మాత్రం అంటుంది. ఏమని? పరబ్రహ్మ మాత్రమే ఉన్నది. ఆ ఉన్నది అనడానికి సంస్కృతంలో అస్తి అంటారు. అస్తి ఉన్నది, పరబ్రహ్మం ఉన్నది. వేదం ఉంది అంటే భూలోకంలో ఉన్న కొంతమంది లేదు అన్నారు. విజయవాడలో దౌర్భాగ్యుడు ఉన్నాడండి, వెంటనే అస్థికి వ్యతిరేకంగా నాస్తి అన్నాడు. ఈ నాస్తి అన్నవాడిని నాస్తికుడు అంటారు. అదనమాట. వేదానికి వ్యతిరేకంగా పలికేవాడు నాస్తికుడు. ఈ విధంగా అస్థి నాస్తి అనేది తర్వాత పుట్టింది, కానీ సృష్టి ఆరంభంలో కేవలం ఉన్నది అన్నారు ఆ పరబ్రహ్మని. ఆ పరబ్రహ్మ ప్రమాణం కాదు, అన్యం మీద ఆధారపడదు, వికారం ఉండదు, ఆకారం ఉండదు, గుణం ఉండదు, కేవలం కాంతే. ఆ చైతన్యం కొంతకాలం పోయాక తన సంకల్పంతో ఒక రూపం ధరించాలి అనుకున్నది. ఆ మహారూపానికి ఈశ్వరుడు, సదాశివుడు అని పేరు. ఆ రూపం తన ఎడమ భాగాన్ని తన నుంచి బయటికి తీసుకొచ్చింది. దానికి ఒక అందమైన రూపం ఇచ్చింది. ఆ రూపం ఎటువంటిది? సర్వగా సర్వరూపాచ సర్వదృక్ సర్వకారిణి. అంతటా ఉంటుంది, అన్ని చోట్లకి వెళ్ళగలదు, అన్నిటినీ చూడగలదు, సర్వుల చేత పూజింపదగినది, మంగళస్వరూపిణి, అందమైనది, తెల్లనైనది. దానికి ప్రకృతి లేక పార్వతి అని పేరు, అమ్మవారయ్యింది. ఆ పరబ్రహ్మమేమో సదాశివుడయ్యాడు, పక్కన అమ్మవారు వచ్చింది. ఈ విధంగా ఆ మూర్తి రెండు రూపములతో అమ్మగా అయ్యగా, ప్రకృతిగా పురుషుడిగా అయ్యింది. ఆ పరబ్రహ్మమే సదాశివుడు, ఈశ్వరుడు, ప్రాచీనుడు, అవ్యక్తుడు, ఆనందుడు. అమ్మవారు ప్రకృతి, మాయ, గుణవతి, పరాశక్తి, అంబిక. ఇన్ని నామాలతో ఉన్నదట. సా శక్తి అంబికా ప్రోక్త ప్రకృతి సకలేశ్వరి. సమస్త లోకాన్ని మాయ పెట్టే గొప్ప ఆదిశక్తి. ఆ శక్తిని మహాశక్తి అని, మాయ అని, అంబిక అని, త్రిదేవజనని అంటారు. ఈ మాయ ఒక్కొక్కప్పుడు 8 భుజాలతో ఉంటుంది.
అష్టౌ భుజాశ్చాసన్ 8 భుజాలతో ఉంటుంది, ఒక్కొక్కప్పుడు 18 భుజములతో ఉంటుంది, ఒక్కొక్కప్పుడు అనంత భుజాలతో ఉంటుంది, ఒక్కొక్కప్పుడు చతుర్భుజాలతో ఉంటుంది, అనేక వదనములతో ముఖాలతో ఉంటుంది. శుభస్వరూపిణి రాకా చంద్ర సహస్రస్య వదనే భాస్య నిత్యశః. వేలాది చంద్రుల కాంతితో నిండి ఉంటుంది. ఆవిడ ముఖం నుంచి వేల చంద్రుల నుంచి వచ్చే చల్లదనం వస్తుంది. మహాకాంతితో ఉంటుంది ఆవిడ. అనేక ఆభరణములు ధరించింది. ఎక్కడికన్నా వెడుతుంది. వికసించిన తామర పువ్వుల్లాంటి కళ్ళు కలిగి ఉంటుంది. అమ్మవారేమో ఒక్కొక్కప్పుడు బంగారము, ఎరుపు, నీలపు రూపంలో ఉంటుంది. కానీ అయ్యవారు ఎప్పుడు తెల్లగా ఉంటాడు. ఆయన అమ్మకి అయ్యకు తేడా ఉందట. సదాశివుడు సర్వకాల సర్వావస్థలలో కేవలం తెలుపే, కానీ అమ్మ అలా కాదు. ప్రకృతి కదా, ప్రకృతి ఎప్పుడు ఒక రూపంలో ఉండకూడదు. అందుకని ఒక్కొక్కప్పుడు నీలముగా, ఒక్కొక్కప్పుడు తెల్లగా, ఒక్కొక్కప్పుడు సువర్ణవర్ణంతో, ఒక్కొక్కప్పుడు ఎర్రని రంగుతో, ఒక్కొక్కప్పుడు పసుపు రంగులో కనపడుతూ ఉంటుంది. ఆవిడ ఏకాకిని, ఆవిడ ఒక్కతే అమ్మ, ఈయన ఏకైక ఈశ్వరుడు. ఈ ఇద్దరూ కూడా పదే పదే జగత్తులో శివశంభులు, శివాశంభులు అని పిలువబడ్డారు. వాక్కు అర్థము ఎలా కలిసి ఉంటాయో, మాట ఉంటే మాటకు అర్థం ఉంటుంది. మీకు అర్థమైపోయింది. తామర పువ్వు అనగానే వెంటనే మీకు ఆ తామర పువ్వు వెనకాతలో ఒక రూపం కనబడుతోంది. కాబట్టి తామర అనగానే దాని అర్థం మీకు గోచరిస్తోంది. తామరని దాని అర్థాన్ని విడదీయలేం. పుస్తకం అంటే పుస్తకం యొక్క అర్థం మీకు స్పష్టంగా తెలుస్తోంది. ఓహో ఇదే పుస్తకం అని. దానికి వేరే అర్థం చెప్పక్కర్లా. పుస్తకం అనే శబ్దం ఉంటే దాంట్లో దాని అర్థం కూడా ఇమిడి ఉంటుంది. మాట ఉంటే అర్థం ఉంటుంది. ఈ వాక్కు అర్థం విడదీయలేకుండా ఎలా ఉంటాయో అలా వాగర్థముల వలె వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. ఆ శక్తి అంబిక సమస్త లోకాలకి తల్లి అయితే, సదాశివుడు సమస్త లోకాలకి ప్రభువు, తండ్రి. ఆయన తల మీద ఎప్పుడు మందాకిని అని ఒక జలం ఉంటుంది. ఆ మందాకిని ఒరిజినల్ మందాకిని. అక్కడి నుంచి అనేక గంగలు పుట్టుకొచ్చాయి. కానీ శివుని యొక్క జటాజోటాలలో ఉన్నది ఆది మందాకిని, ఆది గంగ. పాలం మీద చంద్రుడిని ధరిస్తాడు. ఆ చంద్రుడి నుంచి కొన్ని కోట్ల చంద్రులు పుట్టుకొచ్చారు. ఇప్పుడు మనం చూస్తున్న చంద్రుడు శివుడి యొక్క జటాజోటములో ఉన్న చంద్రుడి నుంచి పుట్టుకొచ్చిన ఒక చంద్రుడట. అనేక చంద్రుళ్ళు, అనేక సూర్యులు, అనేక నక్షత్రాలు, అనేక లోకాలు ఉన్నాయిలండి. ఈ అనేక కోటి బ్రహ్మాండములకు వాళ్ళు తల్లిదండ్రులు అన్నమాట. ఆయన తన కోసం, లోక దర్శనం కోసం, ఆనందం కోసం, ప్రజలకు దర్శనమివ్వడం కోసం 3 కళ్ళు, 5 ముఖములు, 10 చేతులు, త్రిశూలం ధరించి అనేక ఆభరణములు, కిరీటం ధరించి ఉంటాడు. వైరాగ్యంతో ఉన్నప్పుడు రుద్రరూపంతో ఉంటాడు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ జంకం చేతిలో పట్టుకున్నవాడు, గజ చర్మం ధరించినవాడు, వ్యాఘ్ర చర్మం ధరించినవాడు శివుడిలో ఉన్న, సదాశివుడిలో ఉన్న ఒక రూపం. ఆయనకి 11 రూపాలు ఉన్నాయి. శివుడికి ఎన్ని రూపాలు ఉన్నాయి? 11. ఏకాదశి రుద్రులు. ఆ రుద్రులో ఒక్క ఆయన మాత్రమే శ్మశానవాసి, విభూతిధారకుడు, గజ చర్మం, వ్యాఘ్ర చర్మం ధరిస్తాడు. ఈ 11 కలిసిన సదాశివుడు ఎప్పుడు ఎలా ఉంటాడనమాట. మీరు చూశారుగా కొన్ని ఫోటోల్లో శివుడు కిరీటం పెట్టుకుని కనపడతాడే, సదాశివుడు ఒరిజినల్ రూపం అది. కిరీటం పెట్టుకుని, నగలు పెట్టుకుని, అమ్మవారితో సింహాసనం మీద కూర్చున్న పరమసుందరాకారుడు. ఆ సౌందర్యంతో పాటు మన కోసం రుద్ర రూపంతో కూడా దర్శనమిస్తాడు. సదాశివ రూపంలో పరమాత్ముడు కర్పూర గౌర సుసితో భస్మోద్ధూలిత విగ్రహ. ఒక్కొక్కప్పుడు పచ్చకర్పూరంలాగా తెల్లగా ఉంటాడు. ఒక్కొక్కప్పుడు కొన్ని ప్రాంతములలో ఒక రకమైన పసుపు రంగు కూడా పెడతాడు. సుసిత, సిత అంటే తెలుపు, సుసిత బాగా తెలుపు. మరి గౌర, శివసిత అని 2 పదాలు ఎందుకు వాడారు అని కొంతమందికి అనుమానం వచ్చింది. గౌరము అంటే పసుపు అని కూడా అర్థం. శివుడు అప్పుడప్పుడు కొంచెం పసుపు రంగులో కూడా దర్శనమిస్తాడు. ఎక్కువగా మాత్రం తెల్లగా ఉంటాడు. అందుకే బాగా తెల్లగానూ ఉంటాడు. అప్పుడప్పుడు కోపగించినప్పుడు, రుద్రుడిగా ఉన్నప్పుడు ఒక్క పెసరు ఆయన ముఖం బంగారపు రంగులోకి వస్తుంది. ఈ 2 రంగులతో దర్శనమిస్తాడు. ఆయన శరీరం అంతా భస్మం ఉంటుంది, చేతిలో శూలం ఉంటుంది. ఏకకాలంలో ఇటు పసుపు, తెలుపు 2 రంగుల్లో దర్శనమివ్వగలిగే పరబ్రహ్మ ఆయన. ఆయనకి తనతో పాటు అమ్మవారిని కూడా సృష్టించుకుని మొట్టమొదటి రూపం ధరించాక, సదాశివుడు అమ్మ అయ్యాక ఒక లోకాన్ని నా కోసం సృష్టించుకుంటే, ఒక ఊరు సృష్టించుకుని ఆ ఊళ్ళో ఉండాలి అనిపించిందిట. ఆయన సదాశివుడు రూపం ధరించాడు పరబ్రహ్మ. ఆయన అమ్మవారు కూడా పక్కన ఉన్నది. ఈ ఇద్దరు ఏమనుకున్నారు, ఉండడానికి మన కోసం ఒక మంచి చక్కని ఊరు నిర్మాణం చేసుకుని ఆ ఊరు మధ్యలో మనకు ఒక
బిల్డింగ్ కట్టుకుందాం అనుకున్నారు. వాళ్ళకి వాళ్లే కట్టుకోవాలిగా, మరి వాళ్ళు తప్ప వేరే పరబ్రహ్మలు లేరు కదా. వెంటనే ఆయన ఏం చేశాడు, తన సంకల్ప మాత్రంతో పుట్టు అని నోట్లోంచి ఉచ్చరించాడు. భవ భవ అని ఉచ్చరించాడు. టక్కున అలా అనగానే ఆయన ముఖంలో నుంచి ఒక అపూర్వ నగరం బయటకు వచ్చింది. ఆ నగరం ధగ 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 వెలిగిపోతోంది. అప్పుడు ఆయన ప్రళయకాలంలో కూడా వెలిగిపోతూ ఉండు, అన్ని లోకాలు నాశనమైనా ఇక మీదట నీకు నాశనం ఉండదు, ఇప్పటి వరకు వేరు, ఇక నుంచి నీకు నాశనం లేదు, ప్రపంచ ప్రళయకాలంలో సమస్తం నాశనం అవుతాయి, నువ్వు మాత్రం వెలిగిపోతూ ఉండు, నీలో నేనుంటాను అన్నాడు. అందుకని దానికి ఏమని పేరు వచ్చింది, కాశీ అని పేరు వచ్చింది. తదేవ కాశికా ఇతి తత్ప్రోచ్యతే క్షేత్రముత్తమం. దానికి కాశీ అని పేరు ఎందుకు వచ్చిందంటే ప్రళయకాలంలో కూడా నాశనం కాదు గనక. కాసురు అనే ఒక ధాతువు ఉన్నది. ధాతువు అంటే క్రియాపదమునకు రూట్ అన్నమాట. అందులోంచి వెర్బులు పుడతాయి. క్రియాపదమునకు మూలమును ధాతువు అంటారు. ఆ ధాతువు పేరు కాసురు. దీనికి అర్థం ఏమిటి, దేప్తౌ ప్రకాశించుట అనే అర్థంలో వాడతారు. ఈ కాసురు అనే శబ్దమునకు వెలుగుట అని అర్థం కదా, అందు నుంచి పుట్టింది గనక ప్రళయకాలంలో కూడా వెలుగుతూ ఉండు, నాశనం కాకుండా ఉండు అన్నాడు గనక శివుడు. ఈ కాసురు నుంచి కాశీ అయ్యింది. ఎందుకీ కాశీ అంటే ఎప్పుడూ వెలుగుతుంది, ఎప్పుడూ ప్రపంచ ప్రళయకాలంలో కూడా నాశనం కాకుండా ఉంటుంది. ఈ లోకాలన్నీ నాశనమైనప్పుడు తన శూలం పైన పెడతాట ఆయన. అంతా నాశనమైనప్పుడు ఈ కాశీ కూడా పోవాలి కదా, పోకుండా శూలము యొక్క పై మన మీద పెడతాడు. అందుకే కాశీకి త్రికంటకాగ్రస్థిత అని పేరు. త్రిశూలములో ఆ మధ్యలో ఉన్న ముళ్ళు పైభాగమున ఉండునది. త్రికంటక అంటే 3 మొనలు, అందులో అగ్రం పైభాగములో స్థిత ఉండునది అని. కాశీలో స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పేటప్పుడు కాశ్యాం త్రికంటకాగ్రస్థితాం అంటారు. శివుడి త్రిశూలం మీద ఎప్పుడూ నాశనం కాకుండా ఉండే కాశీ పట్టణమునందు గంగా నద్యాం స్నానమహంకరిష్యే లేదా శివాలయే పూజామహంకరిష్యే అని అక్కడ వాళ్ళు సంకల్పం చెబుతారు. మన వాళ్ళు కూడా తెలుసుకుని ఈ మధ్యన మన వాళ్ళు చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారులేండి, వాళ్ళు కూడా జాగ్రత్తగా సంకల్పం చెబుతున్నారు. ఈ విధంగా సృష్టి ఆరంభంలో శివలోకం అనే పేరుతో ఉత్తమ క్షేత్రాన్ని కాశీని ఏర్పాటు చేశాడు. అంటే కాశీయే ముందు పుట్టింది కైలాసానికంటే ముందు. అందుకే కాశీకి అంత గొప్ప శక్తి. కైలాసం సృష్టించుకోలేదు ఆయన, వైకుంఠం పుట్టలేదు ముందుగా, కాశీ పుట్టాకే సమస్తం పుట్టాయి. అందుకే ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది కాశీ క్షేత్రం. మొట్టమొదటి ఈశ్వరుడు సృష్టించుకున్న క్షేత్రం ఇది. శివపురాణంలో 29వ శ్లోకంలోను 28వ శ్లోకంలోను అద్భుతంగా వర్ణించేశారు దాన్ని. ఈ కాశీనగరం మొట్టమొదట పుట్టినది, మోక్ష నగరి, అన్ని నగరాల్లోకి గొప్పది, తీర్థాల్లోకల్లా గొప్పది, పరమానంద స్వరూపం. ఆనంద స్వరూపులైన శివపార్వతులు నిరంతరం తిరుగుతూ ఉంటారు. ఏనాడు ఆయన దాన్ని విడిచిపెట్టడు. శివుడు ఒక్కసారి కూడా విడవడు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉంటూనే కొంత శక్తితో బయటికి ఎడతాట. పూర్తిగా తన శక్తిని అక్కడి నుంచి ఉపసంహరించాడు. మనం ఉన్నాం, ఇక్కడ ఉన్నవాడు ఇక్కడి నుంచి ఇంకో ఊరు ఎడితే ఇక్కడ వీడు ఉండలేడు. కానీ శివుడు అలా కాదు, కాశీలోనే ఉంటాడు. కానీ కాశీ నుంచి కూడా బయటకు కూడా వేరే రూపంతో ఇక్కడ ఉంటూనే వెళ్ళగలడు. ఏకకాలంలో అన్ని చోట్ల ఉండగలడు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో కాశీని సంపూర్ణముగా విడవడు. అందుకని దానికి అవిముక్తము, విముక్తము విడిచిపెట్టుట, అవిముక్తము విడిచిపెట్టకుండా ఉండుట. ఎవరు విడిచిపెట్టకుండా ఉండుట? శివుడు పార్వతి దానిని విడిచిపెట్టకుండా ఉంటున్నారు. విముక్తం హి శివాభ్యాం యత్ అవిముక్తం తదో విదుహు. ప్రళయకాలములో కూడా కాశీని విడిచిపెట్టి శివపార్వతులు వెళ్లరు గనుక దానికి అవిముక్తం అని పేరు వచ్చింది. అంటే ఎంత ఇష్టం అండి ఆయనకి, ఎంత గొప్పవాడు, ఎంత ఇల్లు ఇష్టమైనా ఎప్పుడు ఇంట్లో కూర్చుంటాడా? మీ అందరికీ ఇల్లు ఇష్టం, కానీ పురాణం కోసం 2 గంటలు విడిచిపెట్టారా లేదా? కాబట్టి మీ ఇల్లు విముక్తం. కానీ ఆయన అలా విముక్తం కాదు, అవిముక్తుడే అక్కడే ఉంటాడట. శివుడికి ఆనందం కలిగించటం వల్ల కూడా ఈ క్షేత్రానికి ఆనందకాననం అని పేరు పెట్టాడు. ఆనందవనము, ఆనందకాననము. నాకు ఇంతకంటే ఆనందం ఇచ్చే వస్తువు మరొకట్లేదు. ఎంత ఎందుకు? నా అర్ధాంగి పార్వతి ఎంతయో కాశీ అంతే. కాశీ నాకు అంతఃపురకాంత అన్నాడు ఏకంగా ఆయన. అసలు ఎంత మాట అండి అది! కాశీ శుద్ధాంతకాంత, నా అంతఃపురకాంత అంటే మా ఆవిడే అన్నాడు ఏకంగా. అందుకే ఆయనకి అంత ఇష్టం. ఈ విధంగా వాళ్ళిద్దరూ అందులో ఉండగా ఆ మహానుభావుడి శరీరం నుంచి 2 పుట్టుకొచ్చారు.
అందులో ఒకడిని నేను బ్రహ్మని, ఇప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు కదా, ఒకడు బ్రహ్మ, మరొకడు శ్రీ మహావిష్ణువు పుట్టుకొచ్చాడు. తానొక్కడే కాకుండా తన శరీరం 3గా చూసుకున్నాడు. ఆ సదాశివుడు ఇటు బ్రహ్మని ఇటు విష్ణువుని సృష్టించాడు. విష్ణువుని పిలిచి, నాయన ఎంత కాశీ పెరిగిపోతోంది, కాశీ క్రమంగా అభివృద్ధి అవుతుంది, దీన్ని పోషించడానికి ఒక రాజు కావాలి, ఈ లోకాలన్నిటికీ ఒక మహారాజు ఉండాలి, వాడు ఈ లోకాలని పోషించాలి, కాశీతో మొదలుపెట్టి లోకపోషకుడు ఒకడు కావాలి, అందుకే నిన్ను పిలుస్తున్నాను, నువ్వు కాశీకి పట్టాభిషేకం చేసుకుని కాశీని పోషించు అన్నాడు. తర్వాత జరిగిన ఘట్టాలతో ఆ పోషకుడి యొక్క పట్టాభిషేక ఘట్టాలు, ఈ అద్భుత ఘట్టాలన్నీ కూడా మనం రేపు మళ్ళీ యథాప్రకారంగా చెప్పుకుంటాం. 9 రోజుల కార్యక్రమం అప్పుడే గడిచిపోయింది. మిగతా 3 రోజులు కూడా విని సద్వినియోగం చేసుకోండి.